ఉప్పల్లో హైదరాబాద్ చెన్నై ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు అవస్థలు పడుతున్నారు. టికెట్లు దొరకపోవడంపై అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అభిమానులకు టికెట్ల రూపంలో నిరాశ ఎదురైంది. ఎంత ప్రయత్నించినా టికెట్లు దొరకట్లేదు. దీంతో హెచ్సీఏపై మరోసారి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హెచ్సీఏ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు దొరకపోవడానికి ప్రధాన కారణం హెచ్సీఏ అనే దానం నాగేందర్ ఆరోపించారు. 10 నిమిషాల్లో 45,000 టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు. హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు. సన్ రైజర్స్ టీంలో హైదరాబాద్ క్రీడాకారులు ఉండేలా చూడాలని, ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడాకారులు లేకపోవడం దారుణమన్నారు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకోవాలని దానం డిమాండ్ చేస్తున్నారు. ఇక దానం నాగేందర్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ కి ఈ రోజు సర్వం ముస్తాబైంది. అయితే హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ కి హై వోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా టికెట్స్ మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ లో విక్రయిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మాట్లాడడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. దానం నాగేందర్ గారికి డేస్ఎన్ఆర్ అకాడమీ రన్ చేస్తున్నారు. ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దినటువంటి దానం నాగేందర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నాం హైదరాబాద్ మ్యాచ్ అంటేనే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటుంది. ఈరోజు చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ మొత్తం కూడా ఎస్సీఏ ఈ టికెట్లు మొత్తం కూడా బ్లాక్ లో దందా విక్రయిస్తున్నారు. మీరు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు. అకాడమీ రన్ చేస్తున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు టికెట్ల బ్లాక్ దందా గురించి? క్రీడాకారులందరూ కూడా నిరుత్సాహపడే విధంగా క్రికెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాగా ప్రధానంగా ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని తీసుకుందో అప్పటి నుంచి ప్రతి మ్యాచ్కి ఇది ఒక వాళ్ళకు రెగ్యులర్ ప్రాక్టీస్గా మారిపోయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దీంట్లో కుమ్మక్కయి వాళ్ళకు 3,000 టికెట్లు వస్తాయి. అదేవిధంగా మీరు చూసినట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి అంటే హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 42 నుంచి 45,000 మంది పట్టేటువంటి ఆ స్టేడియం. దీంట్లో ఈ సన్ రైజర్స్ వాళ్ళు నిన్న స్టార్ట్ చేస్తే ఒక వితిన్ 1 అవర్ లోపల మొత్తం సోల్డ్ అవుట్ అని పెట్టారు బోర్డులు. అంటే 45,000 టికెట్లు 1 అవర్లో అమ్మగలుగుతామా? ఎప్పుడే కానీ క్రికెట్ మ్యాచ్కి ప్రతి మ్యాచ్కి ఆన్లైన్లో ఒక్కసారి ఓపెన్ అయిపోతే వితిన్ 1 అవర్ లోపల సోల్డ్ అవుట్ బోర్డు పెడతాడు. సోల్డ్ అవుట్ బోర్డు పెట్టేసేసి అయిపోయింది అంటారు. మరి సోల్డ్ అవుట్ అయిన తర్వాత 42,000 మంది క్రీడాకారులు లోపలికి వచ్చడానికి టికెట్లు అమ్ముడు పోయిన తర్వాత వీధుల మీద ప్రతి కార్నర్లో ఎట్లా అమ్ముతున్నారు, చెన్నై వీధుల మీద ఎట్లా అమ్ముతున్నారు అంటే దీంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన జమినీలో ఉండేటువంటి కిరణ్ దీనికి మెయిన్ మూలకారకుడు ఆ కిరణ్. ఆయన మీద సోమోటోగా కేసు పెట్టాలి. నేను రిటర్న్ కూడా కంప్లైంట్ పోలీసుకు రాయబోతున్నాను. అదే కాకుండా క్రికెట్ అకాడమీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంఘం ఏదవుతుందో హెచ్సీఏకు వాళ్లకు 3,000 పాసులు వస్తాయి. 3,000 పాసులు కాంప్లిమెంటరీ పాసులు ఉంటాయి. కాంప్లిమెంటరీ పాసులు ఎలా అమ్ముతున్నారు వీధుల మీద? రెగ్యులర్ పాసులు ఎవడో 10 పాసులు తీసుకొని ఒక 8 పాసులు అమ్ముతుండే ఎట్లా? 1,000 రూపాయల టికెట్ని 10,000కి అమ్ముతున్నారు. 6,000 టికెట్ని 30,000కి అమ్ముతున్నారు. కాంప్లిమెంటరీ టికెట్ని ఇక ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతున్నారు. ఎస్సీఐ దీంట్లో కుమ్మక్కై ఉంది కాబట్టి నేను చాలా జగన్మోహన్కి ఇలా ట్రై చేశాను. చాలా మందికి ట్రై చేసినా ఎవరు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ మొదలవుతుంది అంటే ఆ 4 రోజుల ముందు స్విచ్ ఆఫ్ అయిపోతాయి. మరి 3,000 పాసులు ఎక్కడ పోయినాయి? కాబట్టి ఎస్సీఏ సంఘం మొత్తం కూడా అరెస్ట్ చేసి లోపలేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి గారికి నేను కంప్లైంట్ ఏం రాయబోతున్నా అంటే హైదరాబాద్లో ఇంతమంది క్రీడాకారులు ఉన్నారు. ఎంతో మంది సెంచరీ ప్లేయర్స్ కొట్టినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండర్-19లో కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ అండర్-19లో ప్రపంచవ్యాప్తంగా ఆడిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి మొన్న బౌలర్స్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు మన దగ్గర. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ టీంలో హైదరాబాద్కు సంబంధించిన ఒక్క క్రీడాకారుడు లేకపోవడము బాధాకరం. ఒక క్రీడాకారుడుగా నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇది మ్యాండేటరీ చేయాలి. మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ 5 మ్యాచ్లు సార్, ఇప్పుడు కేవలం 2 మ్యాచ్లే జరుగుతున్నాయి. ఈ రోజు మొన్న జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ ఒకటి క్రికెట్లో అన్ని టికెట్స్ మరి బ్లాక్లో అమ్ముతున్నారు. వాళ్ళని చర్య తీసుకోవాలి. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్లో రేపటి నుంచి ఆడబోయేటువంటి మ్యాచ్లు అన్ని మ్యాచ్లలో కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి కనీసం ఎక్స్ట్రా ప్లేయర్స్ అని ఉండాలి కదా. హైదరాబాద్కు సంబంధించిన ప్లేయర్స్ లేకపోతే మాత్రం నెక్స్ట్ మ్యాచెస్లో మాత్రం మేము దాని మీద
స్టేడియం కాడనే ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా టికెట్ల బ్లాక్ లో విక్రయిస్తున్న టికెట్లకు సంబంధించిన దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం. దీనిపై పటిష్ట చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తాము. ఇక్కడ నుంచి జరిగేటువంటి మ్యాచ్లో కూడా టికెట్లు మొత్తం కూడా అమ్మకాలు పారదర్శకంగా జరగాలి. పేటీఎం కావచ్చు, ఎస్సీఏ కావచ్చు, హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీస్ కావచ్చు, వీరందరూ కూడా టికెట్ అభిమానులకు టికెట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా దానం నాగేంద్ర ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. వీడియో సాయితో సునీల్ టెంటి, హైదరాబాద్.